విజయవాడ గవర్నర్పేట గోపాల్ రెడ్డి రోడ్లోని ఓ బంగారు నగలు తయారు చేసే కార్ఖానాలో రాత్రి సమయంలో దోపిడీ దొంగలు స్వైర విహారం చేశారు. సుమారు 10 మంది ముఠా కత్తులు తుపాకులతో నగలు తయారు చేస్తున్న కార్మికులు యజమానులను బెదిరించి 6 కిలోల బంగారంతో ఉడాయించారు. వారు కార్ఖానా సమీపంలో ఉంచిన మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబరున్న కారులో పరారయ్యారని సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దోపిడీ జరిగిన తీరును పరిశీలించారు. రైల్లో పరారయ్యే అవకాశం ఉండడంతో గుంటూరు, హైదరాబాద్, విశాఖపట్నం వైపు వెళ్లే అన్ని రైళ్లలో నిఘా ఉంచారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయవాడ నుంచి హరీష్ లైవ్ లో అందిస్తారు. హరీష్, అసలు ఎలా జరిగింది ఈ దొంగతనం? సంతోష్, రాత్రి 10-11 గంటల మధ్యలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి విజయవాడ నగరంలో తీవ్ర స్థాయిలో కలకలం రేపింది. నిత్యం రద్దీగా ఉండేటువంటి కమర్షియల్ ఏరియాలో ఉండేటువంటి ప్రాంతంలో ఈ రకమైనటువంటి భారీ దోపిడీ జరగడం, అందులో 10 నుంచి 12 మంది వరకు కూడా పాల్గొన్నటువంటి ఘటన తీవ్ర స్థాయిలో కలకలం రేపింది. ఒక కార్ఖానా, బంగారం తయారు చేసేటువంటి కార్ఖానాకి సంబంధించి ఈ ప్రాంతం నుంచి లోపలికి వెళ్లాల్సి వస్తే ఇక్కడ కార్ఖానా ఉన్నది అన్న విషయం కూడా చాలా మందికి కూడా ఎవరికి కూడా అంతగా పూర్తిగా సమాచారం కూడా లేదు. అయితే దశాబ్దాలుగా ఇక్కడ కార్ఖానా నడుస్తుంది. బంగారం తయారీకి సంబంధించినటువంటి వ్యాపారం జరుగుతుంది. బంగారంకి సంబంధించినటువంటి వస్తువుల తయారీకి సంబంధించినటువంటి కార్ఖానా జరుగుతుంది. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని పోలీసులు తమ స్వాధీనం చేసుకున్నారు. నిఘాకి సంబంధించి, క్లూస్కు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దాని మీద పోలీసులు ఇప్పటికే ప్రత్యేకమైన దృష్టి సారించారు. అయితే ఈ సంఘటనకు సంబంధించి దోపిడీ దొంగలు వచ్చినప్పుడు దుకాణానికి సంబంధించినటువంటి యజమాని కూడా అక్కడే ఉన్నారు. చెప్పండి, మీరు వచ్చినప్పుడు అసలు ఏం జరిగింది? వచ్చిన వాళ్ళు మీరు ఎవరిని గుర్తుపట్టగలరా? మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారా? లేదు లేదు తెలిసిన వాడు ఎవరు లేదు. దానిలో ఎంతమంది వచ్చారు? 10 మందితో వచ్చింది. ఏం జరిగింది? వచ్చినప్పుడు ఏం జరిగింది? मतलब राइफल ले गया, ऊपर बंदूक ले गया और छुरी भी, बड़ा बड़ा छुरी ले गया। वो हम लोग को पूरा एक साइड में कर दिया है। देने को टाइम पूरा हम लोग को मारा था मार के वो ऐसा पूरा सब लेके चला गया। पूरा 10-15 आदमी आए थे ना? 10 आदमी आए थे ना? तब तो बहुत ट्रैफिक यहाँ सब भी फुल जाना लेकिन सब भी आदमी देख रहा था रोड में। सब भी आदमी को मालूम है, कम से कम 100-200 आदमी तो पूरा लाइन में दिखता था आदमी। कोई उसको पकड़ने के लिए कोशिश नहीं किया? कोई कोशिश नहीं किया, ट्राई नहीं किया है। ये सब भी आदमी देखा है। फुल ओपन मार्केट है ना, मार्केट में सब भी आदमी दिखता है। कितने लोग काम करते हैं अंदर? हमारे पास 15 आदमी काम करते हैं। 15 आदमी में कोई आपका शक्ल है कुछ को? नहीं ऐसा नहीं, कुछ नहीं है। हमारा आदमी नहीं, वो हिंदी में बात कर रहा है वो आदमी। क्या बोला था आके? कितना गोल्ड लेके आए थे? क्या बोला था वो लोग? आदमी वो उसमें हिंदी में बात करता है और थोड़ा गाली दे रहा है। हम लोग को गाली देके एक साइड में कर दिया, पूरा बंदूक देकर एक साइड में कर दिया। देने के बाद पूरा जो है डेस्क का पूरा वो बड़ा बैग लेके आया, बैग से डाल के पूरा लेके चला गया। जाके हम लोग को ताला बंद कर दिया एक साइड में, बंद करके वो लोग लेके चला गया। हम लोग बहुत ट्राई किया है, लेकिन बहुत चिल्ला है, लेकिन कुछ काम नहीं हुआ। भाई वो अंदर में सीसी कैमरा है ना? सीसी कैमरा क्यों नहीं? कैमरा भी आज काम नहीं कर रहा है। कितना दिन से बोल रहा है, कैमरा वाला का बोला रहा है रिपेयर है, वो आता बोल रहा है, लेकिन मैं सोचा काम कर रहा है, लेकिन वो भी काम नहीं कर रहा टाइम को। इस टाइम में कितना लोग है आपका दुकान में? कोई बाहर आदमी कोई है? नहीं बाहर आदमी नहीं, हमारा ही आदमी था। 14-15 आदमी था। वो 14-15 आदमी में आपका कोई शक्ल है ऐसे? नहीं ऐसे कुछ नहीं है। 15 आदमी का समाचार है आपके पास? हाँ पूरा डिटेल से। पुलिस लोग आए थे ना? पुलिस लोग क्या किया? सभी आए थे, सभी ट्राई कर रहे हैं। सभी कल शाम से था पुलिस, अभी भी है बैठ के वो लोग भी ट्राई कर रहे हैं। ऑफिसर, सीपी ऑफिसर भी आया था, सभी ट्राई कर रहे हैं। పూర్తిగా అర్ధరాత్రి కూడా కాదు, దుకాణాలు కట్టేసేటువంటి సమయం, ఆ సమయంలో పూర్తిగా రద్దీగా ఉండేటువంటి ప్రాంతం ఇది. ప్రాంతం బీసెంట్ రోడ్ ప్రాంతం, పూర్తిగా నిత్యం జనాలతో రద్దీగా ఉండేటువంటిది. ఒకవైపు లక్షల కోట్లకు సంబంధించినటువంటి టర్నోవర్ జరుగుతుంది. ప్రస్తుతం దోపిడీ దొంగలు వచ్చినటువంటి చిన్న చిన్న రోడ్ లాగా ఉంది. ఇందులో నుంచి వెళ్తే లోపల పెద్ద బిల్డింగ్ ఉంటుంది. ఇందులో నుంచి వచ్చిన తర్వాత దోపిడీ దొంగలు బయటకు వచ్చి ఇదే రహదారి మీదుగా ఇటు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే లోపల సీసీ కెమెరాలు రికార్డ్ కాలేదు. ప్రస్తుతం అయితే విజయవాడలో పోలీసులు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో రోడ్డుకి రెండు పక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ సీసీ కెమెరాకి సంబంధించినటువంటి సమాచారమే చాలా కీలకంగా మారింది. పోలీస్ కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి
ఫీడ్ని తీసుకున్నటువంటి పోలీసులు దానికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి విచారణ చేపట్టేటువంటి పనిలో పడ్డారు. ప్రస్తుతం నిందితులు ఉపయోగించినటువంటి వాహనం ఏదైతే ఉందో ఆ వాహనాన్ని విజయవాడ గుంటూరు రహదారిలో పోలీసులు స్వాధీనం చూస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఆ వాహనాన్ని ప్రస్తుతం పోలీసులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పూర్తిగా దుకాణాలు కూడా కట్టేక ముందు జరిగినటువంటి సంఘటన నగరంలో తీవ్ర స్థాయిలో చర్చలు రేపింది. ఈ వ్యవహారం మీద పోలీసులు ఒక సవాల్గా మారినటువంటి నేపథ్యంలో దోపిడీ దొంగల కోసం పోలీసులు విస్తృతంగా గాలింపులు చేస్తూ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సంతోష్. థ్యాంక్ యూ హరీష్. ఇటు విశాఖలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ టీచర్ ఇంట్లో చొరబడిన దొంగలు కత్తులతో బెదిరించి భారీగా దోచుకుపోయారు. అలాగే సమాచారం అందుకున్న పోలీసులు చోరీ జరిగిన తీరును బట్టి వారు అంతర్రాష్ట్ర దొంగల ముఠాగా అనుమానిస్తున్నారు.